సినిమా సినిమా అంటే కొందరికి ఆర్ట్, సినిమా అంటే కొందరికి ఎంటర్టైన్మెంట్, సినిమా అంటే కొందరికి మిర్రర్ ఆఫ్ ద సొసైటీ, సినిమా అంటే కొందరికి థెరపీ, కొందరికి ఎడ్యుకేషన్, కొందరికి బిజినెస్, కొందరికి కల్చర్. సినిమా అంటే కొందరికి ఇన్నోవేషన్. ఈ బ్యూటిఫుల్ పర్స్పెక్టివ్స్ తోనే వచ్చిన బ్యూటిఫుల్ డ్రీమ్స్. డ్రీమ్ టు టెల్ స్టోరీస్ దట్ మ్యాటర్స్, డ్రీమ్ టు బిల్డ్ ద యూనివర్స్, డ్రీమ్ టు రిప్రజెంట్ ద వాయిస్లెస్, డ్రీమ్ టు విన్ ద గ్లోబల్ స్టేజ్, dream to revolutionize the filmmaking, dream to build the creative tribe, dream to inspire the next generation. See how beautiful each dream is, isn't it? But our beautiful dreams ni reach avvadanikante mundu we need to face the dark reality of cinema. అకార్డింగ్ టు ఇండియన్ ఫిల్మ్ మేకర్ మధు భండార్కర్, ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్ళ ఛాలెంజెస్ ని, కాంపిటీషన్ ని దృష్టిలో పెట్టుకుంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో 0.1% మాత్రమే సక్సెస్ రేట్ ఉందని చెప్తున్నాడు. అకార్డింగ్ టు ద స్క్రిప్ట్ రైటర్స్ నెట్వర్క్, ఫిల్మ్ ఇండస్ట్రీలో సబ్మిట్ అయ్యే స్క్రిప్ట్స్ లో ఓన్లీ 5% మాత్రమే స్క్రీన్స్ మీదకి వెళ్తాయి. 2023 గ్లోబల్ మార్కెట్ లో డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ $5 బిలియన్ ని రీచ్ అయింది, with an expected growth rate of 12%, indicating the significant shift towards the digital platforms. Global movie production 9,571 films ni దాటింది, surpassing the pre-pandemic levels. And దాంట్లో 2,500 plus movies ని ప్రొడ్యూస్ చేసి ఇండియా లీడింగ్ లో ఉంది. కొన్ని రీజనల్ ప్లేసెస్ లో తీసే ఫిలిమ్స్ కి బడ్జెట్ కన్స్ట్రెంట్స్ చాలా ఉంటాయి. అకార్డింగ్ టు ద టైమ్స్ ఆఫ్ ఇండియా, జార్ఖండ్ లో ఒక రీజనల్ ఫిలిం తీయాలి అనంటే వాళ్ళ టోటల్ బడ్జెట్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ అరౌండ్ 15 lakhs. While a budget of 1 crore is often necessary to improve the quality of regional cinema, there are much more points which are meant to be mentioned. Recognition వచ్చేంత వరకు, unpaid work, rejections and being overlooked from years, especially without contacts. And film industry లో talent isn't enough. Networking ఉండాలి, proper timing ఉండాలి, and sometimes luck often overshadow raw talent. Many brilliant artists remain in the shadows. నెపోటిజం అండ్ ఫేవరెటిజం గురించి మీకు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. మెంటల్ హెల్త్, ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీస్, సమ్ టైమ్స్ టాక్సిక్ వర్క్ కల్చర్ ఉండటం, దీస్ ఆర్ ఆల్ అన్స్పోకెన్ డార్క్ రియాలిటీస్ ఆఫ్ సినిమా ఫీల్డ్. సో మన పేరెంట్స్ మనల్ని సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళకూడదు అని చెప్పడంలో దర్ ఇస్ అ పాయింట్. లాజికలీ నో పేరెంట్ విల్ టెల్ దర్ కిడ్ టు స్ట్రగుల్ లైక్ దిస్. సో ఇవన్నీ చూసాక మన పేరెంట్స్ సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళకు అని చెప్పడంలో సర్ప్రైజ్ ఏం కాదు కదా. సో ఇన్ దేర్ పర్స్పెక్టివ్ ఇట్ ఈస్ నాట్ రాంగ్. మా ఇంట్లో కూడా అలాగే చెప్పారు. బట్ వీ హ్యావ్ దట్ ప్యాషన్ ఫర్ సినిమా ఆల్వేస్ ఆన్. ఫస్ట్ ఇల్లు గెలిచిన తర్వాత ఊరు గెలవాలి అంటారు. ఐ డిసైడెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ టు మై పేరెంట్స్. ఐ ఛాలెంజ్డ్ మై పేరెంట్స్ అండ్ మీ. నాన్నతో ఛాలెంజ్ చేశాను. నా షార్ట్ ఫిల్మ్ ఛాలెంజ్ ఇచ్చినంత ఎక్స్పీరియన్స్, గ్రౌండ్ రియాలిటీ, సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్, హౌ టు బీ, హౌ ఇట్ బీ, హౌ వీ షుడ్ బీ అని మొహం మీద హార్ష్ గా చెప్పినట్టు. బట్ ఓన్లీ వన్ గోల్ సెట్ చేసుకున్నా లైఫ్ లో, టు కంప్లీట్ దిస్ షార్ట్ ఫిల్మ్. బట్ ద యాక్చువల్ ఛాలెంజ్ ఈస్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ కేపబుల్ అని. మెనీ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ డ్రీమ్. ఎస్, యూ గెస్డ్ ఇట్ రైట్. బిగ్ స్క్రీన్ పైన నా పేరు ఒక 100-200 మంది చూస్తూ ఉండగా, బిగ్ స్క్రీన్ పైన డైరెక్టెడ్ బై వంశీకృష్ణ పెన్నకోడూరు. దట్స్ ద ఛాలెంజ్. నాట్ జస్ట్ టు ఫినిష్ అ షార్ట్ ఫిల్మ్. ఫిల్మ్ ఇండస్ట్రీ లెవెల్లో ఎలా జరుగుతుందో ఇంచుమించు ఎగ్జాక్ట్ ప్రొసీజర్ ని ఫాలో అవుతూ, స్ట్రాంగ్ స్క్రిప్ట్ రాసుకొని, క్యారెక్టర్స్ ని బిల్డ్ చేసి, బ్యూటిఫుల్ వరల్డ్ బిల్డ్ చేసుకొని, ఆల్ సెట్ అనుకునే టైంకి రియల్ స్ట్రగుల్ ఎక్కడుందో తెలిసింది. చాలా మంది ప్రొడ్యూసర్స్ దగ్గరకు వచ్చే స్క్రిప్ట్స్ లార్జ్ స్కేల్స్ లో రిజెక్షన్స్ ఎందుకు అవుతాయో తెలిసింది. సినీ ఫీల్డ్ లో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుందో అర్థమైంది. ఏంటంటే ప్రొడ్యూసర్స్ క్రేవ్ ఫర్ స్టోరీస్, బట్ దెర్ ఆరెంట్ ఎనీ కరెక్ట్ పీపుల్ టు టెల్ దోస్ స్టోరీస్. హూ ఆర్ కరెక్ట్ పీపుల్ దెన్? నేను నా జర్నీలో షార్ట్ ఫిలిమ్స్ చేశాను అని చెప్పిన వాళ్ళకన్నా షార్ట్ ఫిలిమ్స్ రాశాను అన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. రాసినా కూడా తీయలేదు అని కొందరు, తీసినా కూడా బాలేదు అని పబ్లిక్ చెయ్యని వాళ్ళు ఇంకొందరు. ఒక షార్ట్ ఫిలిం ని పేపర్ మీద రాసుకొని స్క్రీన్ మీదకి వెళ్లేదాకా వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ అన్ని బేర్ చేస్తూ, దీన్ని కంప్లీట్ చేయడమే ఒక గోల్ గా పెట్టుకుని, వాళ్ళ బ్లడ్ అండ్ సోల్ ని దానిపైన పెట్టి, అట్లీస్ట్ ఒక ప్రొజెక్షన్ స్క్రీన్ పైన తన పేరుని ఒక 10 మంది ఆడియన్స్ తో కలిసి కూర్చొని చూసి సంతోషపడే వాళ్ళు చాలా రేర్ పీపుల్. ఐఎమ్ హ్యాపీ దట్ నేను అంత రేర్ పీపుల్ ని 3 months లో వెతికి టీమ్ గా బిల్డ్ చేసుకున్నాం. ఐఎమ్ హ్యాపీ దట్ నాకు ఆ రేర్ పీపుల్ దొరికారు. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. 3 months అంటే ఒక 20 కరెక్ట్ పర్ఫెక్ట్ కాస్ట్ అండ్ క్రూని ఫామ్ చేయాలి అంటే నాకు 3 months టైం పట్టింది. ఐ టుక్ 3 months ఆఫ్ టైమ్ టు ఫార్మ్ ఎ టీమ్, and I never regret taking up this challenge.
ఇందులో నేను నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. వెదర్ ఇట్ మే బి అ సినిమా లెసన్స్ ఆర్ లైఫ్ లెసన్స్ టు. విత్ దాట్ రేర్ అండ్ కమిటెడ్ పీపుల్ హు లవ్ సినిమా, ఐ కంప్లీటెడ్ ది ఛాలెంజ్. నా ప్యాషన్ ని ప్రూవ్ చేసుకోవడానికి మా నాన్నతో చేసిన ఛాలెంజ్ లో ఇది ఫైనల్ డే. I completed the challenge. Nearly 120 people మధ్యలో కూర్చొని డైరెక్టెడ్ బై వంశీ కృష్ణ పెన్నకోడూరు అని చూసినప్పుడు చాలా నచ్చింది. రేటింగ్ వరకు అయితే సూపర్. స్టోరీ టెల్లింగ్ కూడా సూపర్. ఎక్సలెంట్ గా ఉంది. ఇది కూడా యాక్షన్ చెప్పేశారు. అండ్ వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర నుంచి వచ్చే పాజిటివ్ ఫీడ్బ్యాక్ విన్నప్పుడు అప్పుడు అనిపించింది, ఎస్, I completed this challenge. I proved myself. Who am I? What am I capable of అని. బట్ ఛాలెంజ్ ఇంతటితో పూర్తయిపోలేదు. నా ప్యాషన్ని ప్రూవ్ చేసుకోవడానికి మా నాన్నతో చేసిన ఛాలెంజ్ అని స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్ని నేను పూర్తి చేశాకే అసలు నాలాగా టీమ్ బిల్డింగ్ లో ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉండవచ్చు, ఎందుకు మనకు ఒక కొలాబరేషన్ కల్చర్ ఉన్న ఫిలిం కమ్యూనిటీ లేదు అన్న క్వశ్చన్ నుంచి స్టార్ట్ అయిందే కొలాబ్ కల్ట్. ఈ వీడియో చేసేటప్పటికి కొలాబ్ కల్ట్ స్టార్ట్ అయ్యి 1 year పైనే అవుతుంది. ఛాలెంజ్ తర్వాత ఒక ఫిలిం కమ్యూనిటీ మీద గ్రౌండ్ రియాలిటీ చాలా తెలుసుకున్నాను. నాకు సాధ్యమైనంత ఫిలిం మేకర్స్ ని కలిశాను, వీలైనంత నాలెడ్జ్ ని గెయిన్ చేశాను. దాంట్లో నాకు తెలిసిన మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఫిలిం కమ్యూనిటీ అంతా నెట్వర్క్ మీద చాలా డిపెండ్ అయి ఉందని. సో నేను ఈ ప్యాషనేట్ ఫిలిం మేకర్స్ దాకా రీచ్ అవ్వడానికి నాకు మెయిన్ గా హెల్ప్ చేసింది కమ్యూనైట్ హైదరాబాద్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. Thanks for giving me opportunity to learn how to connect. And hereafter gaining some knowledge in networking, I decided to take up a new challenge. And it's called